ఇక్కడ ఒసామా బిన్ ఇదేడు ముంబైలో జరిగింది దాడి. కసబ్ అనేటోడు పాకిస్తాన్ నుంచి పడవల బొంబాయికి వచ్చి తుపాకీ పెట్టి 20 మందిని కాల్చిండు. 20 మందిని కాలిస్తే 20 మంది చచ్చిపోయారు. 20 మంది చచ్చిపోతే వాడిని దొరికించుకొని వాడిని పట్టబగటిలు ఉరిదీసిరు. 20 మందిని చంపినోనే ఉరిదీస్తే 90 మందిని చంపినోని ఇవాళ ఎట్లిడ్స్ పెడతారు ఇడా? అవునా కాదా? 20 మందిని చంపినోనే ఉరిదీస్తే 90 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ఫైనాన్స్ దొంగలు ఎవరెవరయ్యా? నాగం బుచ్చిరెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి, జానకిరామ్ రెడ్డి, ధనుంజయ్, బాలేశ్వర్, సాయిబాబా. వీళ్ళని ఏం చేయాలి? నాగర్ కర్నూలు చౌరస్తాలో పెద్ద తంబాని కురిదియాలనా వద్దా? వీళ్ళని తీయాలనా వద్దా? మరి 20 మందిని పొట్టన పెట్టుకున్న కసబ్గానే ఉరిదీస్తే 90 మందిని చంపినటువంటి వీళ్ళు 90 మంది చచ్చిపోయిరన్న వార్త కూడా ప్రపంచానికి తెలవకుండా దాచిపెట్టినటువంటి మీడియా వాళ్ళు అసలు మీది సమస్యనే కాదు. మీరు పోయి చెప్పుకుందామనంటే ఇనటోడు లేకుండా మా ఇంటికి ఎందుకు వచ్చిరని తిట్టే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇంతమంది ఇక్కడ ఉండి మీ గోస పట్టించుకోకపోతే, వీళ్ళ గోడు వినకపోతే నేను అడుగుతా ఉన్నా, మీడియాను అడుగుతా ఉన్నా, ఫోర్త్ ఎస్టేట్ను అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఇక్కడ కూర్చున్న నా తల్లుల శరీరం మీద ఒక పావులెత్తు బంగారం చూపెట్టరా? ఒక పావులెత్తు బంగారం చూపెట్టరు. వాళ్ళ డొక్కలు ఎండిపోయినాయా? వాళ్ళ డొక్కలు ఎండిపోయినాయి. వాళ్ళ కన్ను లోపలికి పోయినాయా? తిండి గతి లేక ఏడ్చుకుంటా బతుకుతున్నారా నా పేదోళ్ళంతా? ఇడా వాళ్ళ సొమ్ము కోటాను కోట్ల రూపాయలు దొంగరా కొడుకులు ఎత్తుకపోతే ఈ వర్గాల కండగా ఉండాల్సినటువంటి ఫోర్త్ ఎస్టేటు ఎందుకు ఈ వార్తను ప్రపంచానికి చూపించలేదు?